ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పథకాలు ఇస్తున్నట ఏది పథకాలు ఇస్తున్నాడు ఎక్కడ పథకాలు ఎక్కడ మాట పథకాలు ఎన్నిక అది ఏమి పథకము ఒక ఆడోళ్ళకి ఒకటి బస్సులు వేసినాడు కమ్మగా తిరలాడుతున్నాడు 6 గ్యారంటీలు అన్నాడు అన్ని ఇచ్చినాడు నిన్న కూడా గ్యాస్ ఇచ్చలేడు రైతు బంధు అట్టింత ఇట్టింత వేసి మళ్ళా 7,000 పోయి 6,000 ఇచ్చేయండి 7,500 అన్నాడు 6,000 వేసిన అన్ని అంటుండు అయ్యాడేసిండు ఏం పర్లేదా అట్లా వేసింటే కేసీఆర్ చూడు మగోడు వేసుకోం ఒక్కటే పారి నీకే మరి ఎట్లా మంచిగా జరుగుతుందా అభివృద్ధి ఏమన్నా గద్వాలు నడిగడ్డ ఇంకా ఇప్పుడు చేస్తున్నారు కేసీఆర్ చేస్తున్నాడు ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటాడు గెలుచుకోండి పోమను అంతే ఛాలెంజ్ తీసుడు 10 సంవత్సరాలు గెలవడంటవా ఎక్కడ మాట 10 సంవత్సరాలు అంత గట్టిగా చెప్తున్నావు మంచి అంతే మళ్ళా మంచికి ఏమన్నా చేస్తుంటే మంచికి దాంట్లో ఉంటది రైతు రాజ్యం తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన ఏ ఆడ తెచ్చిండు ఎక్కడ ఇందిరమ్మ రాజ్యం చేసింటే బానే ఉండు మరి ఇప్పుడు 6 గ్యారంటీలు అమలైనట్టేనా ఏడైనాయి గ్యాస్ ఫ్రీ అని గ్యాస్ లేదు దాని ముఖమే లేదు ఇప్పుడు ఇప్పుడు ఆడోళ్ళకి మహిళలకి ఇప్పుడు 2,500 అవి లేదు ఎక్కడ ఏది ఇస్తలేడా ఏది ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఏం చేసినాడంటే ఆయనకి తెలియాలి ఒక్కటి కూడా చేయలేదా ఏది చేసింది మీ వరకేనా మొత్తం రాష్ట్రం అంతా తింటే ఉందా రాష్ట్రం అంతా తింటే ఉందా మొత్తం అయితే ఉంది ఇప్పుడు ఇంకా అక్కడ ఉండేది మనకి మళ్ళీ వేసి పూలదండలతో నేర్పిస్తారు వేసి పూలదండలు వేస్తారా కాంగ్రెస్ ఎట్టుంది కాంగ్రెస్ వచ్చినాక ఏం బాగాలేదు ఎందుకని రైతు బంధు వేస్తలేడు సరిగా కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు అన్ని మొత్తం మాటలే చేతలు లేవా నేను అన్ని చేస్తున్నా అంటుండగా అంటాడు కానీ చేతలు లేవు కొత్త మాటలే ఏం గ్యారంటీ ఏం నడుపుతున్నాడు చెప్పు పెన్షన్ పెంచిండంట ఫ్రీ బస్సు పెట్టిండు సన్న బియ్యం ఇస్తుండు సన్న బియ్యం అవే మిల్లు పట్టి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి తినే బియ్యమే మీకు ఇస్తుండంట జనాలకు ఇచ్చేస్తారు రేవంత్ రెడ్డి కూడా అయ్యే తింటుండంటగా ఏం లేదు అంటారు మరి రాజకీయ నాయకులు అట్లే మాట్లాడతారు అంటే ఉత్తదేనా అది ఏం లేదు మంచి రైతులకు మంచిగా చేసిరా అప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్ కొరతనే లేదు కరెంట్ ఆయన ఉన్నప్పుడు కరెంట్ కొరత ఎప్పుడు ఇట్లా క్లిక్ అనకూడదు మరి ఇప్పుడు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చిండు కదా ఇప్పుడు సరిగా వస్తుంది సరిగా రాదు ఫ్రీ కరెంటే మొత్తం కరెంట్ కానీ సరిగా వస్తలేదు సరిగా వస్తుంది తగ్గించిందా అప్పుడప్పుడు కోతలు పెట్టినాడు కరెంట్ కోతలు అవుతున్నాయి అనమాట కోతలు అయినాయి మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన నీళ్ళు ఎప్పుడు ఆడ కడుక్కునే నీళ్ళే నీళ్ళు అంటే ఇంకా ఫస్ట్ నీళ్ళు కళ్యాణ లక్ష్మి ఇది రైతు బంధు రైతు బీమా నంబర్ 1 అవి చచ్చిపోయిన 3 దినాల నాడే వారం లోపల ఎవరు రికమెండ్ లేకుండా వస్తాయి పైసలు రైతు బీమా ఇప్పుడు రైతు బీమా రైతుకు కాదు నేను పంటకు కూడా బీమా ఇస్తా అని చెప్పి కానీ ఆడొచ్చిన బీమా ఎవరికి ఇచ్చినాడు ఏం లేదా కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటి కూడా కేసీఆర్ పెట్టినవే ఇస్తున్నాడు ఇప్పుడు కళ్యాణ ఇండ్లు ఇస్తున్నాడు కానీ అవి బిల్లు అయినాయి మనకు అన్ని వస్తే లెక్క కానీ అంటే బిల్లులు వస్తలేవా బిల్లు వస్తలేవు వస్తలేవు ఇంకా అవి గడ్డ పడితే లెక్క ఓకే ఇప్పుడు నామకార్థాలకి ఎలక్షన్ ఉండవు కానీ ₹1,00,000 ఇస్తాడు ఇంకా అవతల పంగనాస్తాడు అంటే అందరికి వస్తున్నాయి అయ్యా ఇల్లు అందరికి ఇస్తురా సగం సగమైనా ఇప్పుడు బిల్లులు అయితే అందరికి వచ్చలేవు సగం ఎవరు వేసిన వాళ్ళు అయితే ఇస్తున్నారు అని చెప్తున్నారు అది స్వచ్ఛంగా తెలియదు మనకి మరి ఎట్లా మరి ఇంకా 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారు ప్రజలు అంటూ రేపు
స్థానిక ఎమ్మెల్యే స్థానిక సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవి గెలుచుకున్నామని తెలుస్తుంది. అంటే ఇవి కూడా గెలవడా ఫస్ట్ గెలిచామని తెలుస్తుంది. ఆయన దీంట్లో గెలిస్తే గెలిచినట్లే. ఒక సర్పంచ్ కూడా రాడు. మరి ఎందుకంటే ఎలక్షన్ లేట్ అవుతున్నాయి, అవి పెడతలేరు కావాలని. ఎట్లా గెలిచలేము అనేది యానోటి 40% 42% మాకు బీసీలకి కావాలని కోట్ల కేపిస్తారు, కేపిస్తారు. అంత తప్పనిస్తే దుడ్డు లేక. బీసీల మీద ప్రేమ ఉందంటారా? ఆ ప్రేమ లేదు, బీసీల మీద లేదు. యాదోటి అది అడ్డం పెట్టుకోడు బీసీల మీద. ప్రభుత్వం భయపడుతుంది ఇప్పుడు ఎలక్షన్ లకు రావాలంటే, అధికారం వాళ్ళు ఉండే భయపడుతుంది. ఎంత భయపడుతుంది చూడు. ఇప్పుడు ఆయన స్థానిక ఎమ్మెల్యే పెట్టమా, స్థానిక ఎన్నికలు పెట్టమను, ఆయన భవిష్యత్తు బయటపడిపోతుంది. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉండా లే కాంగ్రెస్ కి పోయినాడంట. పోలేదంటుండు గానే అదంతా అవద్దాం. కాంగ్రెస్ కి పోయినాడు. పోయినాడు. నా ఫోటోలు ఉత్తగానే అట్లా మార్పింగ్ పెట్టి చేస్తురు, ఫోటోలు మార్చి చేస్తురు ఎడిటింగ్ లో అంటుండు. పోయినాడని జనాలు అంటుంటారు చూడవా. మాకైతే ఇంక అంతకు మించి బీఆర్ఎస్ నుంచి ఏమైనా సభలు మీటింగ్లు ఏమైనా పాల్గొంటుండా ఆయన? లేదు లేదు. మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం లెక్క లేదు. ఏం అంత రైతులకి అంత ఇబ్బంది, యూరియా దొరకదు, అది దొరకదు. మొత్తం ఉంది యూరియా కొరత. యూరియానే దొరకలేదు అసలు. యూరియా కొరత లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళే కావాలని చెప్తారు అంటారు. అదంతా జూటా పని. యూరియా అయితే దొరకలేదు. అంతేనా? మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే పార్టీ మారిండంట, అది మళ్ళా ఉప ఎన్నిక వస్తుంది అంటారు. మరి ఎట్లా ఉండబోతుంది ఉప ఎన్నిక వస్తే? మేము కేసీఆర్ కే ఓట్లు వేస్తాం. కేసీఆర్ కేనా? వాడితే కూడా కేసీఆర్ కే వేస్తాం. మరి కాంగ్రెస్ లో పోయిందంటే ఎమ్మెల్యే అధికారంలో ఉండే కాంగ్రెస్ ఏం డెవలప్మెంట్ అయితే లేదు చూడబ్బా. ఇంతవరకు అయితే ఆయన చేసింది ఓట్లు వేసే పరిస్థితులు అయితే లేదండి కాంగ్రెస్ కి. లేదు. మాకు అసలు యూరియా దొరకలేదు. యూరియా దొరకలేదా? అదే ఆ రైతులకు వచ్చింది అదే ఇబ్బంది. లైన్లు కట్టేటోళ్ళందరూ కూడా రైతులే కాదని చెప్తున్నారు. రైతులు నిజమైన రైతులబ్బా, నిజమైన రైతులు. అసలు రైతులే కాదా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ? అంతా అవద్దం. పొద్దున పోయి సాయంత్రం వరకు కూర్చుంటే యాదం 4 గంటలకు పోయి క్యూ పెట్టినాం. 4 గంటలకు క్యూ పెడితేనే అది 12 అట్లా దొరుకుతుంది. 12 గంటలకు అట్లా లైన్లు అన్ని బీఆర్ఎస్ వాళ్ళే కట్టిస్తారు. ఊరికే చెప్పులు వేసి లైన్లు పెడుతున్నారు. అంతా అవద్దం. అది అవద్దం. మంత్రులు అబద్ధాలు చెప్తారు. ఇంకా దానికి ఇంకా మనం ఏం చేయలేము సార్. మరి వాళ్ళు ఏమంటారు బట్టి 12 గంటలకు లైన్లు కడుతున్నాం అని మీరు అంటారు. రాత్రి 4 గంటలకు పోయి పెట్టింటే ఒకనాడు 2 బస్తాలు దొరికినాయి. ఏనన్నా పొద్దునేకి వాళ్ళని రామని అంటే చూపెడుతుంది చెప్పులా మంత్రులు ఉంటారా? మొత్తం అబద్ధాలు మాట్లాడతారు. ఓట్లు వేయించుకునే వరకే అంతే. ఇంకా అంతా దొంగ రాజ్యం. రైతుల ప్రభుత్వం, రైతు రాజ్యం. కేసీఆర్ దే బాగుండే. మాకైతే కాంగ్రెస్ వచ్చినాకనే రైతు రాజ్యం వచ్చింది. బాలేదు అస్సలు. ఏం పనులు చేసినది లేవు. 2 ఏళ్ళు అవుతుంది కానీ చేయరు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు మళ్ళా టర్మ్ వచ్చేది ఏమైనా ఉందా అవకాశం? ఏమో మాకైతే వచ్చే అవకాశం అయితే లేదు. రేవంత్ రెడ్డి నేనే ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటుండు. ఊగు మాటలతో అంటే అయిపోయానా? అంతేనా? మరి మొత్తం మాటలు నేను కూడా మాట్లాడతా ఎన్నో.